ఓ తండ్రి తన కుమారుడు పెండ్లి పత్రికను వినూత్నంగా ముద్రించాడు. గాయత్రి రామాయణ పుస్తక రూపంలో ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేశారు. సాధారణంగా ప్రింట్ చేయించిన పెళ్లి పత్రికలను చూసి వెంటనే మూలన పడేస్తున్నారని వినూత్నంగా ముద్రించినట్లు కామారెడ్డి జిల్లా పిట్లం కేంద్రానికి చెందిన కోట రాజులు అనే వ్యాపారి తెలిపాడు. బంధుమిత్రులకు ఉపయోగపడేలా రామాయణకు సంబంధించిన అంశాలను ముద్రించి కోటవారి పారాయణ ఆహ్వానం అంటూ పెళ్లి పత్రికను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ పత్రిక మొదటి పేజీలో దేవతల రూపంలో లేదా ఇతర రంగుల్లో ముద్రించి పత్రికలను పంచుతున్నారు. నా యొక్క కూతురు వివాహ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను తెప్పించి దాంట్లో నుంచి మొదటి పేజీలో మన ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి అచ్చు వేయించి అతికించి అందరికీ పంచడం జరిగింది. ఆ రకంగా మంచిగా ప్రజల నుంచి, మిత్రుల నుంచి, బంధువుల నుంచి మంచి స్పందన వచ్చింది. పత్రిక కొద్దిగా ఎక్కువ ఖర్చు అయినా అందరూ మంచి పని చేసినాం అనేటటువంటి ఆలోచన నాకు చెప్పిన కారణంగా బాబు పెళ్లికి కూడా ఇట్లాంటిది ఏదైనా ఆలోచన చేయని చెప్తే భాగవత మకరందాలు కానీ, తర్వాత రామాయణంలోని ముఖ్య పాత్రలు అని గాయత్రి రామాయణం అంటే రామాయణంలో 24,000 శ్లోకాలు ఈ గాయత్రి పద్యంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క 1000 శ్లోకాల చొప్పున ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నా నేను. అట్లాగే సుందరకాండ కూడా అందరికీ ఆనందంగా ఉండడానికి సుందరకాండ ఇవ్వాలి అని మనసులో అనిపించింది. అక్కడ గీతా ప్రెస్ వాళ్ళకు ఒక 7-8 రకాల పుస్తకాల కోసం ప్రయత్నం చేస్తే ఈ సుందరకాండ రామాయణం కొన్ని ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఒక 1200 సుందరకాండ, 1200 రామాయణం పుస్తకాలు తీసుకొచ్చిన. దాంట్లో మొదటి పేజీలో ఈ యొక్క స్టిక్కర్ వివాహ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేసి ఆ స్టిక్కర్ను అతికించేసి ఈ రకంగా